ఈరోజు మా కంపెనీలో రూమ్ చేంజ్ అవ్వడం జరిగింది. అందుకే ఇవన్నీ మీకు కనిపిస్తున్న వస్తువులన్నీ మేమే ప్యాక్ చేసినాం. కూర్చున్నారు మా రూమ్మేట్స్. చాలా అంటే చాలా లగేజ్ ఉండే మొత్తం సదిరి అంటే వీటంతా అరేంజ్ చేసి సైడ్ పెట్టేసరికి టైం అయింది. ఇట్లా ఉంటాయి దేశాలలో బాధలు. ఇవన్నీ మీకేం తెలియదు. చూడరు ఇవన్నీ పాడేస్తున్నాం మేము. ఇంకా పక్కకు పెట్టేసినాం. సోఫాలు అవి రూమ్ బెడ్స్ ఇంకా చాలా వదిలేసాం. ఎందుకంటే ఇవన్నీ తీసుకపోవడం కెనాట్ పాసిబుల్. అందుకని వాషింగ్ మిషన్, కిచెన్ ఏరియా అదంతా అటే వదిలేసి మెమరబుల్గా ఉండాలని ఒక వీడియో క్రియేట్ చేస్తున్నా. ఎంతైనా ఇక్కడనే 4 years పైనుండి ఈ రూమ్ వదిలేసి వెళ్దామంటే ఏదో సంథింగ్ ఎల్స్. అంత బాధగా అనిపించడం. ఇవి అయినా ఏం చేస్తాం, తప్పదు కదా. కంపెనీ చెప్పినప్పుడు వెళ్ళిపోక తప్పదు. ఇక్కడ నుంచి వేరే కాడికి ఇదే ఈ గల్ఫ్ కంట్రీలలో ఉండే బాధనే ఇది. ఊరికే చేంజ్ కావాలి, ఇవన్నీ రూములు అనేది చదువుకోవాలి. చూడండి ఒక్కొక్కరు ఎట్లా వెయిట్ చేస్తారు. పొద్దున్న నుంచి ఏం తినలే పాపం. అందరూ ఘోరంగా అలసిపోయారు. నేను కూడా అలసిపోయినా. కాకపోతే ఏం చేద్దాం, మరి తప్పదు కదా. మేము వెహికల్ గురించి వెయిట్ చేస్తున్నాం, ఇంకా వస్తలేడని. అంతలోపు నేను ఈ వీడియో తర్వాత తీసిన తర్వాత వెళ్ళి అతనితో మాట్లాడి తీసుకొచ్చాను. అలా డ్రైవర్ వచ్చిండు. మేము లగేజ్ ఆల్రెడీ ప్యాక్ చేసేసినాం, ఎక్కేసినాం అన్నీ వెహికల్లో. ఇది స్టార్ట్ అయితే జర్నీ ఇప్పుడు 2 hours 3 hours జర్నీ. అంటే వేరే చోటు బాగా లాంగ్ ఉంటుంది. అది ఖైరాన్ సిటీ అని, అక్కడికి వెళ్ళాలి. సో ఇది నేను వెళ్తున్న వెహికల్ చూడండి. సిటీ దాటి ఎక్కడికో ఎడారిలోకి వెళ్ళిపోయినా. ఇదంతా అవుట్స్కట్లో. ముందు పోతే ఎడారి ఏముంటుంది, ఏముండదు. ఇదంతా పెద్ద కువైట్ రోడ్లు ఇవన్నీ చూడండి ఎట్లున్నాయి. ఇక్కడ చిన్న ఊరైనా కానీ ఇక్కడ ట్రాఫిక్ బాగానే ఉంది. ఇక్కడ అంతా చెట్లు ఇవి అంటే ఎక్కువ ఇల్లు కనిపించమన్నట్టు. కొన్ని ఉంటాయి కానీ దూరంగా ఒక్కటే దగ్గర ఉన్నట్టు ఉన్నది. కొంచెం దూరం పోతే ఇంకా ఎడారి రంబలు అంటారు కదా, అక్కడికి పోతాం ఇక. కాకపోతే మీకు ఆ రంబలు చూపించి ఎక్స్ప్లెయిన్ చేసేసరికి టైం పడుతుంది. అందుకని షార్ట్కట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మీ అందరికీ. ఏదేమైనా కానీ ఇవి మేము పడుతున్న తిప్పలు దేశాలలో ఇట్లా ఉంటుంది బాధ. ఎప్పుడు రమ్మంటే అప్పుడు బయటికి పోవాలి, రావాలి. అటు రమ్మంటే ఇటు పోవాలి, ఇటు రమ్మంటే అటు. ఏందో అంత ఈ దేశాలు అంటేనే ఇట్లా ఉంటుంది. తప్పదు కదా, మనం ఏదో బతుకు దగ్గరకు వచ్చినా వేసుకోక తప్పదు అన్నట్టు. పొమ్మన్నప్పుడల్లా ఓట్లు తప్పితే ఏం లేదు, తప్పదు, వేరే ఆప్షన్ లేదు. ఇక ఇంకొంచెం ముందు పోతే కంప్లీట్ ఎడారి అంటే ఏముండదు. ఇంకొంచెం ముందు పోతే ఎడారి నుండి 1 to 2 hours జర్నీ ఉంటుంది. ఈ రోడ్డు ఎప్పుడవుతుందో ఏమో తెలియదు. ఆకలి అవుతుంది. మొత్తానికి అయితే షార్ట్కట్లో చెప్పేసిన. చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉందో వచ్చిన లొకేషన్. ఒక మాల్ ఉంది, మాల్ సూపర్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడు